హాయ్. హలో మహాలక్ష్మి గారు. సారీ అండి, నిన్ను అడగటం మర్చిపోయాను. మీ పేరేంటి? బన్నీ అండి. అన్నా వాడు పాపతో మాట్లాడుతున్నాడు. ముందెవరు మాట్లాడారా? పాపే మాట్లాడింది. అయితే తప్పులేదు. టీసీ ఇచ్చేసారా? దేనికి? మీ గురించే. నా గురించా? అదేనండి, నిన్న వాళ్ళు కొట్టాను కదా అందుకు. ఓ ఐఎమ్ సారీ. రండి, ప్రిన్సిపల్ గారితో నేను మాట్లాడతాను. పర్లేదు, రేపు పొద్దున వచ్చేస్తాగా. అదేంటి టీసీ ఇచ్చేసారన్నారు? రాత్రి చాలా జరుగుతుంది. జీసస్, నా కాలేజ్ సీట్ కోసం మిమ్మల్ని అడ్డం పెట్టుకుంటున్నాను. తప్పైతే క్షమించండి జీసస్. సహాయం. ఎస్. దైవ సహాయం. ఎవరు? జీసస్. Oh my God! What a surprise, my Jesus. How are you, సహాయం? I am extremely happy, Jesus. I am not at all happy, సహాయం. Why, Jesus? What happened? నీకు సహాయం అనే పేరెందుకు పెట్టాను? నా తరపున నలుగురికి సహాయం చేస్తావనే కదా. నేను అందరికీ సహాయం చేస్తూనే ఉన్నానే. మరి ఈ రోజు కాలేజీలో బన్నీ అనే కుర్రాడికి టీసీ ఎందుకు ఇచ్చావు? వాడు పెద్ద రౌడీ. మీకు తెలీదా జీసస్? ఏ నువ్వు కాదా? ఊరుకోండి జీసస్. నా పర్సనాలిటీ చూసి కాలేజీ పిల్లలు ఎవరు భయపడలేదని రౌడీని బిల్డప్ ఇచ్చుకుంటూ తిరుగుతున్నాను, కానీ మీకు తెలియకుండా నేను ఎప్పుడు రౌడీ ఏం చేశాను జీసస్. కరెక్ట్లే, నీ పక్క పర్సనాలిటీకి ఆ మాత్రం బిల్డప్ ఉండాలి. కానీ బన్నీ నీలా కాదు, చాలా ధైర్యవంతుడు. 10 మందికి ఉపయోగపడతాడు. ఫర్ ఎగ్జాంపుల్, అతని వల్లే కదా నీకు ఈ రోజు నా దర్శన భాగ్యం కలిగింది. ఎస్ జీసస్, యు ఆర్ రైట్. బన్నీ గ్రేట్. అతను నా ప్రియమైన బిడ్డ. అతన్ని ఏమైనా అంటే నన్ను అన్నట్టే. అందుకే అతన్ని నీ సంరక్షణలో ఉంచుకో సహాయం. తప్పకుండా జీసస్. రేపు నేనే స్వయంగా వెళ్ళి బన్నీ నాతో పాటు కాలేజీకి తీసుకెళ్తాను. మంచిది సహాయం. మరి నేను వెళ్ళిరానా? మళ్ళీ ఎప్పుడు వస్తారు జీసస్? మళ్ళీ రావాలంటే ఇప్పుడు వెళ్ళాలి కదా. అవును. నువ్వు ప్రార్థన చేసుకో. అర్థం చేసుకున్నాను. మాయమైపోయావా జీసస్? ఏంట్రా వాడంకా బోని అవ్వలేదు? ఎవరు మొక్కం చూసి బయలుదేరారు? అదిగోండి సార్, బోని వచ్చేస్తున్నాడు. కరెక్ట్గా ఉంది. ఓపెన్ ద డోర్. తలుపు తీయా. ఏంటి కిస్సా? పబ్లిక్ ఉందనే. తప్పదంటావా? సరే ఇస్తాను, కాసుకో. ఇప్పుడు సమ్మగా ఉందా? ఓకే, నీకు ఎప్పుడైనా కిస్ కావాలంటే నాకు మిస్డ్ కాల్, నేను కిస్డ్ కాల్ ఇస్తా. ఓకే బాయ్. ఎస్ హాయ్ మిస్టర్. బెల్ట్ ఏది? బెల్టా? ఇదిగో. ఆ బెల్ట్ కాదు, సీట్ బెల్ట్. ఓ అది సీటే కదేంటి మరి? నేను నువ్వు అనుకున్నంత ఎదవను కాదురా. పోను కొంత ఒప్పుకున్నారు కదా. షడా. అవును, ఎన్ని సెల్స్ ఉన్నాయి? నీది టాటా ఫ్యామిలీనా? అంబానీ ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీ అయితే నాకెందుకు? డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ లో మాట్లాడడం ఫైన్ కట్టు. సార్ ఈ ఫోన్ మాట్లాడండి. 1 సెకండ్. రాణి అయితే రేపు కలుస్తాను చెప్పండి. గజలక్ష్మి అయితే ఎల్లుండి కలుస్తాను చెప్పండి. అలాగే. హలో, నాగరాజుని 3 nights నీతో గడిపాను, గుర్తులేనా? ఎవడండి 3 రాత్రులు మీతో గడిపానంటున్నాడు, పైగా మగ్గొంతు. ఓహో, ఈడు నాగరాజ్ అని చేతిరాజు తమ్ముడు. ఈడికి ఎల్లుండి కలుస్తాను చెప్పండి. సార్ ఎల్లుండి వస్తారట. వీడెవడో మిమ్మల్ని తిడుతున్నాడండి. అవునా? హలో నాగరాజు, నేను ఎల్లుండి వస్తానే. ఓకే, విత్ ఫ్లవర్స్. ఓకే బాయ్. సార్ నాగరాజు ఎవరు సార్? అతను నంబరంతా. అదేమన్నా బాంబర్ది అనుకున్నావా? ఈయన ఫ్రెండ్ అట, పైగా అదో టైపు. ఓ పని చేయండి, వీడికి నాగరాజు అడ్రస్ ఉండదు. మీకు బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఫ్రెండ్షిప్ అన్నాక బాయ్స్ ఏంటి గర్ల్స్ ఏంటి? కప్ప నీటిలో ఉంటుంది, నేల మీద ఉంటుంది. నీటిలో ఉన్న బెకబెక, నేల మీద ఉన్న బెకబెక. కప్పల్స్ కూడా అంతే. ఈ బెకబెకలు ఎకైకలు తర్వాత ముందు ఫైన్ కట్టు. సార్ ఈ ఒక్క ఫోన్ మాట్లాడండి. హలో, ఏడుస్తుంటాయి బాబు. హలో, అప్పుడు నీ వల్ల పరీక్ష తప్పాను, ఇప్పుడు నీ వల్ల నిలదప్పాను. ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చావమంటున్నారు. కడుపంట చచ్చిపోద్దాన్ని మాట్లాడవయ్యా బాబు. చచ్చిపోతాడు. ఎవరిది? హలో, నా జీవితాన్ని నాశనం చూడు కళ్యాణి, కడుపు ఉన్న ప్రతి ఆడపిల్లకి కడుపు రావడం సహజం. కడిగించేసుకో. బాయ్. జస్ట్ 2 nights 3 months అంటుంది. వాట్ ఈస్ దిస్? అతి ఆవేశం గల మగాడు అతి వేగంగా వెళ్లే బండి ప్రమాదానికి గురి కాక తప్పదని చరిత్ర చెబుతోంది. ఇవన్నీ నీకు ఎక్కువగా నా బండి పేపర్లు షెడ్ లో మర్చిపోయింది సార్. మర్చిపోయావా? అయితే 2000 ఫైన్ కట్టు. చెప్పు, పేరు ఊరు అన్ని చెప్పు, అడ్రస్ చెప్పు. మన్మద, కసక మండలం, పుసుక్కు వీధి, ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్ నంబర్. అదంతా అక్కర్లేదు కానీ ఫైన్ కట్టు. పర్స్ ఇంట్లో మర్చిపోయింది సార్. డన్. క్రెడిట్ కార్డు యాక్సెప్ట్ చేస్తారా? మనం ఇంకా అంత ఎత్తదగలేదు. క్యాష్. చెక్. బ్యారర్ చెక్ అయితే ఓకే. అది ఓకే. బ్యారర్ చెక్ ఫర్ మీ. ఓకే. యువర్ స్ట్రీట్ నేమ్ ప్లీజ్. పి లోకనాథ్ అలియాస్ పుల్లారెడ్డి. పుల్లారెడ్డి? ఐ లైక్ పుల్లారెడ్డి స్వీట్స్. యా యా. రైట్. ఓకే, నైస్ నేమ్. రైట్. ఓకే, నో ప్రాబ్లం.
ఓకే పెన్ ప్లీజ్. హ్యాపీ. ఏంటి 25,000 రాశారు? అంబానీ ఫ్యామిలీ ఆల్వేస్ గివింగ్ ద టిప్స్. Yeah. ఓకే ఎంజాయ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. చూసావా, ఆపితే అంబానీ ఫ్యామిలీ వాడు దొరికాడు. 2 అడిగితే 25 రాశాడు. ఫేస్ వాల్యూ. గొప్ప ఫేస్ మరినిది యాదవ్వ. గుద్దేశాడు. హలో, నేను ఏసీపీ మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. బ్లాక్ సఫారీ APAU 7184 వెహికల్ ఎక్కడ వచ్చిందా? వచ్చింది సార్. దాంట్లో అంబానీ ఫ్యామిలీ కుర్రాడు ఒకడు ఉన్నాడు. చాలా నాజుగ్గా ఉన్నాడు. మన అమ్మాయి గారికి ఈడు జోడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో సార్. వాడు తీసుకెళ్ళింది నా వెహికల్ అన్నాయా? మీ వెహికల్ సార్? చెక్ కూడా ఇచ్చాడు సార్. 25,000 SBI అకౌంట్. ఆ చెక్ బుక్ కూడా నాదేనాయా? మీదా? షాక్ నువ్వు ఇవ్వటం కాదు, ఇక్కడికి రా, షాక్ ట్రీట్మెంట్ నేను ఇస్తా. రాస్కెల్. చిట్ ఫండ్ జెండా ఎత్తేసాడా? మీ అక్క మాట్లాడే లైసెన్స్ 18 న్యూసెన్స్ బంగారు లాంటి బైక్ ఓన్లీ 1 వైఫ్. మా ఇద్దరికి ఏమైనా అయితే నేను పోలీసులు అయితే మాత్రం డైరెక్ట్ అడ్డం పట్టుకోవడం. మామా మా తమ్ముడు ఇంకా లైన్ లోనే ఉన్నాడు. గాడి తర్వాత ఫోన్ చేయమను. ఇక్కడ ఇంకో గాడితో మాట్లాడుతున్నాను. నేను గాడిదా? బుద్ధింది నువ్వు. డ్యామేజ్ అయితే నాకు. ట్రాఫిక్ రూల్స్ అంటే ఏంటో నీకు చూపిస్తాను రా. చూపించు. బండికి లైట్ ఏదిరా? ఏటం కదా లైట్ ఎందుకు? హెల్మెట్ ఏది? ఇదిగో హెల్మెట్. ఏంట్రా అది? రైతు బజారా హెల్మెట్? గవర్నమెంట్ హెల్మెట్ ఇచ్చింది నెత్తి మీద పెట్టుకోవడానికి, కూరగాయలు మోసరాడానికి కాదురా. పైగా డ్రైవింగ్ లో సెల్ ఫోన్ మాట్లాడుతున్నావు నువ్వు. అవుట్ గోయింగ్ ఫ్రీ కదా. రాంగ్ రూట్ లో వస్తున్నావు. అవతల రూట్ బాగాలేదు కదా. నంబర్ ప్లేట్ లేదు. ఈ కలుతో పేటి ఇక్కడ చూడే. నీ కళ్ళు దొబ్బి నంబర్ లేవు అక్కడ. అయితే రాసుకో. ఏం నంబర్ లేని రాయాలా? కాదు ఫైన్ రాసుకో అంటున్నా. ఆ ముక్క ముందే ఆడవచ్చు కదా. ఈ ముక్క నువ్వు ముందే ఆడొచ్చు కదా. డబుల్ టీ. ఇదిగో ఈ 100 తీసుకో. 100 కాదు 300. 300 తీసుకో. ఓకే పట్టుకో. వెళ్ళు. పెళ్ళం పక్కన ఉంది కదా, ఫాల్స్ ప్రెస్టేజ్ అదా. ఓకే ఇప్పుడు గాడికి మాట్లాడమని చెప్పు. వెళ్ళిపో వెళ్ళిపో. 50-50 అన్నారు కానీ ఇప్పుడు చెప్పరా? వీడు కూడా గుద్దారా బాబు. నిన్ను కాదు నన్ను. ఏంటమ్మా? ఇక్కడ ఒక యాక్సిడెంట్. అంటే పొద్దున్నుంచి 2 యాక్సిడెంట్లు జరిగినాయి. దేని గురించి చెప్పమంటావు? ఈ యాక్సిడెంట్ గురించి. ఈ యాక్సిడెంట్ గురించి చెప్పినా నీకు అర్థం కాదమ్మా. ఒక నల్ల సఫారీ వాడు దాని గుద్ది వెళ్ళాడు, ఇంకో వెధవ నన్ను గుద్ది దాని గుద్ది పోయాడు. ఓకే డోంట్ డిస్టర్బ్. ఇది నీకు. చెప్పు భూమా. మీ తమ్ముడిని చంపింది ఎవరో తెలిసింది సార్. ఎవర్రా వాళ్ళు? చెప్తాం కదా సార్, చూపిస్తాను సార్. మీరు అర్జెంటుగా ఇండియా బయలుదేరండి. వస్తున్నా. డార్లింగ్ డార్లింగ్. ఎవరు కావాలి? ఓయ్ ఎవరు నువ్వు? నా సంగతి నేను తర్వాత చెప్తాను. ఇంతకీ యువతివే నువ్వు? డార్లింగ్ డార్లింగ్ అంటూ గాలి దూసుకొచ్చినట్టు దూసుకొస్తున్నావు. నేను నా డార్లింగ్ కోసం వచ్చాను. నా మొగుడు నీకు డార్లింగా? మొగుడా? పెళ్లి కాకుండానే పెళ్ళం ఎప్పుడయ్యావే? ఓయ్ చూసావా, ఈ తాళి ఆయనే కట్టాడు. పురుకోసం కట్టలేదు. ఏమండి డార్లింగ్? ఏమండి డార్లింగ్? ఏంటి డార్లింగ్? డార్లింగ్ ఎవరిది? నీ పెళ్ళాన్నంటుంది. అవును, నాతో కూడా అదే అంది. పెళ్ళాం. పరాయి మగాన్ని మొగుడు అనడానికి సిగ్గులేదు? సిగ్గులేదు. మొగుడిని మొగుడు అనకపోతే మోహన్ బాబు చిరంజీవి అంటారా? డార్లింగ్ ఏంటిదంతా? అదే నాకు అర్థమవుతలేదు. అర్థం కాకుండా కాపురం చేసేస్తున్నావా? పరిస్థితి టచ్. పెళ్ళం అందిగా. చెప్పుకోవడాలేంటి, అనుకోవడాలేంటి అసలు? ఏంటి మీది మీదకి వస్తున్నావు? చుట్టుపట్టి కొట్టానంటేనా? ఏంటి నువ్వు కొట్టానంటేనా? స్టాప్ ఇట్. నా సౌండ్ పొల్యూషన్ పడదు. ఇంతకి బ్రాండ్ ఎవరు, విస్క్ ఎవరు? అదే ఒరిజినల్ ఎవరు అని. అది నేను చెప్తాను. నీ దగ్గర ఒరిజినల్ దా చూపి. కష్టపడి ఆడికి పెళ్ళంగా సెటప్ చేశా. చెడగొట్టకుండా చిల్లర బాగా రాబట్టు. ఆడి మతి మరిపే మనకు మినీ బ్యాంక్. చూడు ఇట్రా లోపల లోపల. ఏంటి గ్లామర్ బాగా సీరియల్ చూసినట్టు చూడాలి. నువ్వు ఓనరు కలిసి ఎంత తెగించారే, నా జీవితంతో ఆడుకున్నారే. పరిస్థితి టచ్చా? దీనికి అంతటికి కారణం కొండరా. ఏంటయ్యా పిలిచావా? కాదు, అరిచాను. దేనికి? చూపిస్తారా? చూడు. అది నువ్వు కలిసి ఎంత తెగించారు. ఇంకోసారి రెంట్ అని నా ఫ్రంట్ కాస్తే ఫ్రంట్ బ్యాక్. పరిస్థితి టచా? లేకపోతే మనతో డార్లింగ్ దా పరిస్థితి టచ్. చలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.